5 కేజీల పళ్ళు 10 లీటర్ల పాలా కాలనీలో ఏమన్నా వాయినాలు ఇస్తారమా? వాయినాలు ఇవ్వటానికి ఏం సరిపోతాయి, మరి ఉపవాసానికి సరిపోతాయి. ఉపవాసమా? ప్రతిదానికి ఎదవ ఎక్స్ప్రెషన్. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తూ అన్నం తినం కదా, నీరసం రాకుండా ఆరారుగా తినడానికి పళ్ళు పాలు తెప్పించుకున్నాం. ఏమండి 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి అరుపులు? హరుడు హడలిపోయాడంటే సీదా శ్రీశైలం నుంచి వచ్చి సోలంతో ఎక్కడ పడుస్తాడు. ఈ రోజు ఏంటి? శుక్రవారం. కాదు శివరాత్రి. నేనెవరో కాదు హరా. ఈ మాత్రం హడావిడి చేస్తేనే ఆయన నా వికీపీడియా ఓపెన్ చేసి ఎవడ రీడని సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేయాలంటే పూజ సైలెంట్ గా చేయాలి. ఇలా చాతిపడి చేసేవాళ్ళ కరిస్తే ఎముడికి ఆర్డర్ వేసి నీ ఐడికి ఉన్న ఆయుష్ ని పూర్తిగా పీకేస్తాడు. చూసుకో. నవ్వుతావేంటే? నేను పోతే నీ మెళ్ళో తాడే ఊడిపోయేది. పండగ పూట పనికొచ్చి మాటలేమి రావేంటే ఆ నోట్లో నుంచి? కాష్టం చుట్టూ తిప్పి కొండలా తలకాయ నువ్వును. ఇంతకీ అంత గట్టిగా ఏం కోరుకున్నారు ఇంత గట్టిగా అరవటానికి? కోరికలు అనేవి కామ్ గా కన్వే చేయాలి, పైకి చెప్తే పని అవ్వదు. అబ్బా, అడగకూడదేదో అడుగుంటాడు, అందుకే నీకు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు. ఎదవాలు బజ్జి మొక్క వేసుకుని అనుమానాలు ఎట్టావంటే మొక్కల కింద కొట్టి ఆవకాయ జడలు ఎట్టేస్తాను చెప్తున్నాను. అది అడగటం వల్ల అనుమానం రావట్లేదు, మీరు దాయటానికి ట్రై చేయటం వల్ల వస్తుంది. ఇంతకీ ఏం కోరుకున్నారో చెప్పండి. చెప్తే తీరమని చెప్తున్నానా? అడిగింది ఎవరిని? అర్ధనారీశ్వరుని. ఆయనే సగభాగం సతికిచ్చేసి పతికి పర్సనల్స్ ఉండవని ప్రూవ్ చేశాడు. అమ్మా లాజిక్ లాకర్లు పెట్టుకుని తిరుగుతావా? ఏ టైంకి తెస్తావు? లేకపోతే నీ మ్యాజిక్లు తట్టుకోవడం మా వల్ల అవుద్దా? నువ్వు పాస్మాక్ వేసుకుని పంచలేసిన చాలు కానీ వెళ్ళి పళ్ళు తోముకో. ఆల్రెడీ తోముకున్నావులే. అయితే కాఫీ తాగు. తాగుతానులే. అది తాగిద్దిలే గానీ మీరు కోరుకునేది ఏంటో చెప్పండి. తప్పదా? పుట్టింటికి పోయేదా? ఓ ప్రశాంతంగా ఉంటుంది. పుట్టింటికి పోయేది నిన్ను ప్రశాంతంగా ఉంచడానికి కాదు, నీ మీద 498 కేసు పెట్టడానికి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అట్లాంటి ఏం ఆలోచించకే. నీ ఎంకమ్మ నువ్వు నోరు మీద కేర దోసుకేమోకో. మరైతే చెప్పండి. ఇదిగో ఇది లేదనే కోరుకుంటున్నా. ఏది లేదని? మనశాంతి. చూసావా, మనీషా శాంతి అంట. ఎవరు అమ్మాయిల గురించి కోరుకుంటున్నాడు? పూసే అది మనీషా శాంతి కదే, మసాలా డబ్బా మొక్కుందాన. నాకున్నది ఒకటే మనసు, దానికి శాంతి కావాలని కోరుకుంటున్నా. ఓహో, శాంతే కావాలా? కుమారి అక్కలేదా? అయ్య బాబాయ్, నా మీనింగ్ అది కాదు. ఆహా, మరి ఇప్పుడు మీ మనశ్శాంతికి ఏం కారు వచ్చిందో? మరి డబ్బుల కోసం లక్ష్మీదేవిని పూజిస్తుంటే సంపాదించిందంతా లాగేసుకుంటున్నావు. ధైర్యం కోసం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటుంటే కేసులు పెడతానని బెదిరిస్తున్నారు. అందుకే మనశ్శాంతి కోసం మహాశివరాత్రి రోజున మహాదేవుని వేడుకుంటున్నా. ఏమన్నాడు? నువ్వు బతకుండా దొరకదన్నాడు. కట్నం ఇచ్చి కొనుక్కొని మరి కౌంటర్ వేయించుకోవాల్సి వస్తుంది నీతో. తక్కువ కట్టడానికి దొరికేసాను కాబట్టి ఎంతసేపు అయిపోయింది నీతో. దీని కాళ్ళకున్న మట్టెలు కనపడపోతే ఏం చేస్తుంది? సిల్వర్ కదా, పోయిన పెద్ద సఫర్ అవ్వదు. అదే మెల్లో ఉన్న నెక్లెస్ పోతే ఏం చేస్తుంది? పట్టుక. అయ్యో బాబోయ్, నా మెల్లో నెక్లెస్ పోయింది. కొట్టేస్తున్నాడు, గుండె పేలిపోను, ఆడి గుండె మీద గుండ్రా రాయలు చచ్చిపోను అని గుండెలు బాదుకుని ఏడుతుంది. అది రేటుని బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. నేరేడుకాయ ఎవడే యాపిల్ కాయ రేటు ఇచ్చుకోండు. ఎలా ఉంది? మీకు కూడా యాపిల్ కాయ కొనే కెపాసిటీ లేదు కాబట్టి నేను కూడా ఈ కాకరకాయ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది? మాటకు మాట చెప్పమని మూటలు కట్టి మరీ చదివించినట్టుంది మీ అమ్మ. మీ అమ్మ ఏమన్నా పెనం మీద అట్లు ఆమ్లెట్లు ఏడు నేర్పించి పంపించిందేటి? అడవి మనుషులకు ఉండాల్సిన ఆచారాలన్నీ అవపోసలు పట్టించి మరీ పుస్తకట్టించింది. అందుకే దీని ముఖం కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? అమెజాన్ అడవుల్లో అంతు చక్కని జాతికి చెందిన కోతి మొక్కలాగా. హాయ్ బాబోయ్, మొన్న పురావస్తు తవ్వకాల్లో దీని ప్రోగ్రెస్ కార్డు బయటపడింది. చూస్తే మధ్యాహ్నం దాకా మాట్లాడలేదు తెలుసా? ఏముంది అందులో? వెరీ ఒబీడియంట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ స్టూడెంట్ అంట. 4 జనరేటర్ల ఎద బొంగురు గొంతు ఇది. మీది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో స్పెషల్ వాయిస్. మరి సీకిపోయిన సెల్ మైక్ ముందు పెట్టి సింపినట్టు పర్రమని వస్తుంది. క్లైమాటిక్ కొంచెం కోల్డ్ చేసింది కానీ బరాబర్ బాలుగారు వాయిస్ లాగా ఉంటుంది తెలుసా మంది. ఇళయరాజా గారు వచ్చి ఇరక్కొడతారు చెప్తున్నా. వద్దులే, పెద్ద ఇబ్బంది పెడితే బాగోదు. ఈడేటి మోట్లెట్టుకొచ్చాడు. చెప్పినవన్నీ తెచ్చినట్టున్నాడు. బస్తాలో ఏంటి? పళ్ళు. క్యారేజీలో ఏంటి? పాలు. ఇదేంటి? బిల్లు. దేంతో కట్టా? దీంతో. నాకంటే 5 కేజీల పళ్ళు 10 లీటర్ల పాలా కాలనీలో ఏమన్నా వాయినాలు ఇస్తారమా? వాయినాలు ఇవ్వటానికి ఏం సరిపోతాయి, మరి ఉపవాసానికి సరిపోతాయి. ఉపవాసమా? ప్రతిదానికి ఎదవ ఎక్స్ప్రెషన్. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తూ అన్నం తినం కదా, నీరసం రాకుండా ఆరారుగా తినడానికి పళ్ళు పాలు తెప్పించుకున్నాం. ఏమండి ఏమండి ఏమండి? అబ్బాయి
నేను ఇంకా చచ్చిపోలేదా? మీ అమ్మ కడుపులు మాడ 5 కేజీల పళ్ళు 10 లీటర్ల పాలు తాగెత్తే ఉపవాసం అనరే. పళ్ళ తోట మీద పడ్డ పండు కోతలు అంటారు. అక్క పళ్ళ గురించి తెలిస్తేనే బాగా కళ్ళు తేలేశాడు. ఇంకా జాగారం గురించి తెలిస్తే గుండె ఆగిపోద్దేమో. గుండెకి పోయి అంత ఘోరంగా ఏం ప్లాన్ చేశారే? చెప్తా 9 to 11 రిచ్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 11 to 2 నెట్ఫ్లిక్స్ లో హారర్ సిరీస్ చూస్తాం. బ్రేక్ లో పళ్ళు తిని పాలు తాగుతాం. 2 to 4 కాలనీలో లేడీస్ అంతా కలిసి భక్తిగా పూజ చేస్తారా? లేదు గుంపుగా పేకాడతాం. మళ్ళీ బిగుసుకుపోయారేంటి? యాండే మరి ఆఫ్టర్ 4 జగరంట తినేసి పడుకోవడమే. పోతారు. అక్క మధ్యలో నిద్ర వస్తే జాగారం డిస్టర్బ్ అయిపోతుందేమోనే. నిద్ర రాకపోతే నిద్రపోవటానికి మందులున్నట్టే నిద్ర వస్తున్నప్పుడు రాకుండా ఉండటానికి కూడా మందులుంటాయి. ఖాళీ ఎంత వాడద్దా? మందులు వాడతారా ముష్టి మొహాలారా? తిట్టకండి దిష్టి తగిలిద్ది. అబ్బా మమత గారు ప్రోగ్రామ్ లో చేంజ్ లేదు, మీటింగ్ లో ఏ మైనస్ ఉండకూడదు. కాలనీ అంతా కలిసి జాగారం ఓ రేంజ్ లో చెయ్యాలి. మగాళ్ళని వదిలేసేయండి, వాళ్ళకి అసలు భక్తి అంటే ఏంటో తెలీదు. భక్తి అంటారా దీన్ని? అసలు భక్తి అంటారా దీన్ని? జాగారం వంకెట్టుకుని జలసాలు చేసేస్తా మగాళ్ళకి భక్తి లేదంటారా? పొట్ల పగిలిపోయేలా పళ్ళు పాలు తినేస్తా ఉపవాసాలు అంటారా? హరాన్ని పేరెట్టుకుని ఎరాచగా నాపకపోతే శ్రీశైలంచి శివుడు నిజంగానే వచ్చి త్రిశూలం పెట్టి ఖచ్చితంగా పూడ్చేస్తాడు. పద పద ఒక్కొక్కరికి శివతాండవం చూపిస్తా. రా. ఎక్కడుంది ఇది? చెప్తా. రాయదే. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు కరెంట్ పోయిందేంటే? కంగారు పడకే వస్తుంది. వస్తే పర్లేదు, రాకపోతేనే రాత్రికి ప్లాన్ ఉప్మా అయింది. మమత గారు, కుమారి గారు మీ ఇంట్లో కరెంట్ ఉందా? జస్ట్ హోస్టింగ్ అండి. అమ్మయ్యా అయితే ఓకే ఉంటాను. హలో అమ్మ, ఎక్కడైనా కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్ కాల్ చేస్తారు. ఇక్కడ కరెంట్ పోతేనే పక్కింటికి ఫోన్ చేస్తారు. మన కొంపలో కరెంట్ లేకపోయినా పర్లేదు గానీ పక్కింట్లో ఉంటే మాత్రం పట్టేపోచ్చేది. నువ్వన్న కరెంట్ ఆఫీస్ కి కాల్ చేయి, రాకపోతే నిజంగానే రాత్రంతా జాగారం చేయాలి. అవును కదా. హలో, కరెంట్ పోయిందేంటండి? ఏరియా అండి? మా ఏరియానేనండి. అవునా అండి? ఆ ప్రాబ్లం కూడా మీరే చూసుకోండి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. అలా చెప్పండి, ప్రాబ్లం చెప్తాను, వెయిట్ చేయండి. హలో, చెప్పండి. మీ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం అండి, రేపు వచ్చి క్లియర్ చేస్తాం. అలా అంటారేంటండి? ఈ రోజు శివరాత్రి. మాకు మాత్రం కాలరాత్రా? మాకు కూడా శివరాత్రే. ఫోన్ పెట్టండి. పెట్టేశాడు. ఏహే తొక్కలో ట్రాన్స్ఫార్మర్ ఏమైందో చూద్దాం పదా. అవసరం అయితే ఇప్పి బిగించేస్తా. ట్రాన్స్ఫార్మర్ ఇప్పేద్దావా? వచ్చేస్తున్నారు. 9 to 11 రీల్స్, 11 to 2 సిరీస్, 2 to 4 కార్డ్స్, After 4 జాగారం.